నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రాన్స్ నవలా రచయిత ప్యాట్రిక్ మోడియానోకు 2014 అక్టోబర్ 9న నోబెల్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. మోడియానో సాహితీ కృషి గురించి పేర్కొంటూ ఆక్రమణలో ఉన్న జీవితాన్ని ఆయన అక్షరబద్ధం చేశారని స్వీడిష్ అకాడమీ కొనియాడింది. ఆయన పుస్తకాలు మనతో మాట్లాడతాయని, అవి మన హావభావాలను ప్రతిధ్వనింపజేస్తాయని స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లాండ్ ప్రశంసించారు. 69 ఏళ్ల మోడియానో అంతర్జాతీయ సాహితీ లోకంలో సుప్రసిద్ధులు. ఆయన నవల మిస్సింగ్ పర్సన్ 1978లో ప్రతిష్టాత్మకమైన ప్రిక్స్ గోన్కోర్ట్ అవార్డుకు ఎంపికయ్యింది. యూరప్లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945 జూలైలో పశ్చిమ ప్యారిస్లో మోడియానో జన్మించారు. ఆయన తండ్రి యూదు ఇటాలియన్, తల్లి బెల్జియంకి చెందిన నటి. ప్యారిస్ నగరాన్ని హిట్లర్ నాజీ సేనలు ఆక్రమించుకున్న సందర్భంలో వారిద్దరూ కలుసుకున్నారు. తల్లిదండ్రుల తాలూకు ఈ జ్ఞాపకాలు, నాటి చారిత్రాత్మక పరిణామాలు మోడియానో మీద బలమైన ముద్ర వేశాయి. నాజీల చేతుల్లో మారణకాండకు గురైన యూదుల మనోభావాలు, వారు ఎదుర్కొంటున్న అవమానాలు, గుర్తింపును కోల్పోవడం లాంటి అంశాలే ఆయన నవలల్లో ప్రధానాంశాలయ్యాయి. 1968లో వెలువడిన లా ప్లేస్ ది ఎల్ ఇటాయియో నవల యూరప్ దేశాల్లో సంచలనం సృష్టించింది. మోడియానో ఫ్రెంచి భాషలో 40కి పైగా రచనలు చేశారు. వాటిలో కొన్ని ఇంగ్లీష్లోకి కూడా తర్జుమా అయ్యాయి. రింగ్స్ ఆఫ్ రోడ్స్, ఏ నోవెల్, విల్లా ట్రస్టీ, ఏ ట్రేస్ ఆఫ్ మొలైస్, హనీమూన్ లాంటివి ఈ కోవకు చెందినవే. రింగ్స్ ఆఫ్ రోడ్స్, ఏ నోవెల్, విల్లా ట్రస్టీ, ఏ ట్రేస్ ఆఫ్ మొలైస్, హనీమూన్ లాంటివి ఈ కోవకు చెందినవే. మోడియానో చిన్నపిల్లల పుస్తకాలు కూడా రాశారు. సినిమాలకు స్క్రిప్టును అందించారు. 2000 సంవత్సరంలో కేన్స్ సినీ ఉత్సవాల జ్యూరీలో సభ్యుడిగా వ్యవహరించారు. 1974లో లాకోంట్ అనే సినిమా తీశారు. ప్యాట్రిక్ మోడియానో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకుంటున్న వారిలో 107వ వ్యక్తి. ఈ పురస్కారం అందుకుంటున్న 11వ ఫ్రెంచ్ రచయిత.